సంగారెడ్డి జిల్లా కేంద్రానికి పక్కనే ఉన్న కంది గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. కంది గ్రామ పంచాయతీ కార్యదర్శి శుభ్రత విషయంలో అస్సలు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుభ్రత విషయంలో పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేద్దామని గ్రామ పంచాయతీకి వెళ్లిన గ్రామస్తులకు ఎప్పుడూ ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయని మండిపడుతున్నారు. బుధవారం కందిలో ఎక్కడ చూసినా మురుక్కాలలో అన్నీ నిండిపోయి ముక్కుపూటలు అదిరిపోయేలా దుర్గంధం వెదజల్లుతున్నట్లు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి వీధిలో పిచ్చి మొక్కలు, కుప్పలు, తెప్పలుగా మొలిచి దోమలు అధికంగా వృద్ధి చెందుతున్నాయి. గ్రామాన్ని శుభ్రత విషయంలో పట్టించుకోకుండా అధికారుల మెప్పు కోసం ఊరి బయట గత 10 రోజుల నుంచి కార్మికులు చేసే పనిని పంచాయతీలో 2 ట్రాక్టర్లు అందుబాటులో ఉన్నా కూడా కిరాయికి బయట నుంచి జేసీబీని తెప్పించి పనిచేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఉన్నతాధికారుల విషయంలో వెంటనే విచారణ చేపట్టి కంది గ్రామాన్ని పూర్తిగా పరిశీలించి పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మాది అంబేద్కర్ కాలనీ, నా పేరు శ్రీనివాస్. మరి చెత్త ఎవరికి చెప్పినా పట్టించుకోవట్లేరు. మెంబర్లు కానీ, ఈవో గారు కానీ, సర్పంచ్ కానీ. గల్లీ గల్లీకి మేము సాఫ్ చేస్తాం, గల్లీ గల్లీకి మేము రోడ్లు వేస్తాం, గల్లీ గల్లీకి మేము పైప్ లైన్లు వేస్తాం, మీకు వాటర్ 24 hours వాటర్ ఇస్తాం. వాటర్ కూడా లేదు. ఇక చెత్త అయితే అట్లనే ఉన్నది. ఒక సఫాయిలను పంపారు ఆ కమిటీల కాడ ఒక ఆమె ఉండి సాఫ్ చేసుకుంటుంది. ఆడ కట్టాడు దోమలు అంటే దోమలు వస్తున్నాయి. ఏంది ఇది అసలు పంచాయతీ ఏందా? ఈవోగా అయితే ఏం తెలియదు. ఎవరు చెప్తే వాళ్ళే వింటారు. ఆమె అయితే ఆమెకు ఎంత చెప్పినా వేస్టే. ఇక నాకు ఒక బిల్ కలెక్టర్ ఫోన్ చేసాడు మొన్న. నేను ఏదో దొంగలాగా మార్చి టు మార్చ్ నేను ట్యాక్సులు కడతానే ఉంటా, అయినా మళ్ళీ నువ్వు ట్యాక్స్ కట్టలేమని నన్ను ఫోన్ చేశాను. ట్యాక్స్ మాత్రం బరాబరి పోయి చూపించిన. ఇదేమో ట్యాక్స్ అంటే అది మార్చి అయిపోయింది కదా కట్టాలన్నాను. సరే కడతా. మరి ఇదేమో ట్యాక్స్ బరాబరే ఉన్నాయి, అన్ని బరాబరి ఉన్నాయి. ఇవన్నీ గడ్డి చెత్త అది మోరీలు సాఫ్ చేయాలి కదా. దోమలు కరిచి విపరీతంగా బయట కూర్చొని అయిపోతుంది. మీకు ఏమే బయట కూర్చొని దోమలు విపరీతం. దోమల మందు కొట్టాలి. వారానికి 10 రోజులకు 20 రోజులకు నెలకు ఒక నాడు కొట్టాలి. ఈవో గారు అయితే మాత్రము ఆమె పట్టించుకుంటలేదు. మరి ఆమె వస్తున్నది, ఆ డ్యూటీ చేస్తుందా లేదా, ఎప్పుడు మళ్ళా పంచాయతీలో కనిపించేది. మరి సెక్రటరీ కానీ, సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ పట్టించుకొని ఈ గ్రామం అభివృద్ధి చేస్తామన్న రిమాభివృద్ధి ఉన్నది. గడ్డి గానం కమిటాల కాడ చెత్త మేము 26 జనవరికే చెక్ చేయాలి సిబ్బంది చెప్పి, మళ్ళీ 15th ఆగస్టుగా చెక్ చేయాలి. లేకపోతే అది మొత్తం పాడుపడిపోతుంది. కానీ గల్లీ గల్లీకి మంచిగా చేయాలని మా మనవి. ఈ మొత్తం కందిలో మొత్తం చెత్త ఉంది. మా గల్లీలో అయితే ఇంకా ఘోరంగా ఉంది. కంది మొత్తం చెత్తనే ఉంది. ఏం క్లియరెన్స్ ఏం చేయట్లేదు. మా ఇంటి ముందే మ్యాన్హోల్ పెట్టారు. ఆ మ్యాన్హోల్లో ఇప్పటివరకు చాలాసార్లు చెప్పినాం. అయినా ఆ మ్యాన్హోల్కి చెత్త తీస్తలేరు. మాకేమో దోమలు కడిచి మేమేమో దవాఖాన్ల పాలే కావాలి. మాకు దోమలు కడిచిన తర్వాత దవాఖాన్లకు పెట్టుకోలేక మేము చేస్తున్నాము. మీరు ఏం చేస్తున్నారో ఏమో మాకు అర్థమవుతలేదు. కొద్దిగా మీరు సహకరించండి, కొద్దిగా పనులు చేపిస్తే మాకు వర్షం వచ్చింది అనుకో చాలా ఇబ్బంది. క్లీనింగ్ కూడా కరెక్ట్ లేదు. మీరు ఏం చేస్తున్నారో మాకు అర్థమవుతలేదు. కొద్దిగా మీరు దయచేసి కొద్దిగా కన్సిడరేషన్ చేయండి. అందరికీ నమస్కారం. నా పేరు విజయ్ భాస్కర్. నాది కంది గ్రామం 11వ వార్డు సభ్యుడిని. ఇది నేను గత 15 రోజులుగా చూడటం జరుగుతుంది. మన శంకరపల్లి రోడ్డు వెంబడి చెత్త ఉంటే దాన్ని ఏం చేస్తున్నారంటే సిబ్బందితో క్లీన్ చేయాల్సిన చెత్తని మిషన్లు తెచ్చి జేసీబీలు తెచ్చి దాంతో క్లీన్ చేస్తున్నారు. మన దగ్గర 32 మంది సిబ్బంది, 2 ట్రాక్టర్లు, ట్రాలీలు ఉన్నావు. అసలు మనం గ్రామంలో ఉన్న చెత్తను ఫస్ట్ క్లీన్ చేయాలి కానీ ఆ రోడ్ ఎంబడిది క్లీన్ చేస్తున్నారు. ఇది ప్రజాధనం దుర్వినియోగం చేయడానికి మరియు అధికారుల మెప్పు కోసం ఆ రోడ్ ఎంబడి క్లీన్ ఉండి చేస్తున్నారు. ఈ ఊర్లో ఉన్న చెత్తను మోరీలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఆ బోర్లు వేసిరు, బోర్ల పక్క మొత్తం డస్ట్, దానివల్ల చర్మ వ్యాధులు, దోమలు అవన్నీ రావడం జరుగుతున్నది. ఇది మోరీలు కూడా క్లీన్ చేయట్లేదు. ఇది అధికారుల దృష్టికి వెళ్ళాలని నేను కోరుతున్నాను. నా పేరు గోపి. నేను కందిలో ఉంటా, 6వ వార్డు. అయితే మా కందిలో అంతా ఏమైందంటే చెత్త మోరీలు అవన్నీ ఏం తీయట్లేదు. అసలు ఈవో గారు కొంచెం పట్టించుకొని కొంచెం చేయాలి అని మా విజ్ఞప్తి.